దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఫిబ్రవరి మాసం ఈ మొదటి దినము వాగ్దానంలోనికి మనము వెళ్దాము. అలాగే పునరుద్ధాన దినము గనుక ఆరాధనలో కూడా దేవుడు నడిపించిన రీతిగా వాక్య ఆధారితంగా మనం దేవుని ఆరాధించుకుందాం. ఈ ఫిబ్రవరి మాసం ఈ తొలి దినం తొలి గడియలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఈ నెల వాగ్దానముగా దేవుడు అనుగ్రహించిన ఈ మాటను నేను చదువుతున్నాను. మీరందరూ నాతో కలిసి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమెన్. మరొక్కసారి దేవుడు నాకు ఇచ్చిన మాట, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇది మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఈ 19వ అధ్యాయంలో 2వ భాగంలో ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్నది వాగ్దానముగా దేవుడిచ్చారు. సో దీన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి మనం చూస్తే ఒకసారి 12వ వచనాన్ని చదువుతున్నాను. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగు ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇప్పుడు మరణించడానికి మనం ఏమి తప్పు చేయలేదు కదా. పుట్టిన ఏ బిడ్డ కూడా పాపంలో లేడు. కానీ ఒక మనుషుని అవిధేయత వలన ఈ లోకంలో చూస్తే మరణం వెళ్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ మరణం గుండా నడవలసిన వాళ్ళంగానే మార్చబడ్డాం. ప్రతి ఒక్కరూ మరణాన్ని రుచి చూడని నరుడు లేడు అని మనము జనరల్గా చూస్తే తెలుస్తుంది. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మరణం చూడకుండా ప్రభువుతో పాటు నడిచి పరలోకానికి ఎత్తబడ్డారు. కానీ జనరల్గా చూస్తే అందరూ మరణానికి ఈక్వలే. అందరూ మరణం గుండా నడవలసిన వాళ్ళే. అసలు ఈ మరణం ఎలా వచ్చింది ఈ లోకంలోనికి అంటే, దేవుడు సృష్టించేసినప్పుడు మరణం లేదు. దేవుడు సృష్టిని చేసినప్పుడు మరణము లేదు. మరణం ఎప్పుడు ఈ లోకంలోనికి ఎంటర్ అయింది అంటే, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చిందంట. ఆ పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించునో. ఆ ఒక్క మనుషులు ఎవరు? ఆదాము దేవుడు చేసినప్పుడు, ఆదాముని అవ్వని చేసినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, ఆ వృక్ష ఫలాల్లో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తినవద్దు అని చెప్పి దేవుడు క్లియర్గా ఒక ఆజ్ఞ ఇచ్చారు వాళ్ళకి. ఏం ఆజ్ఞ ఇచ్చారో ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆమెన్. సో దేవుడు ఏం చెప్పారంటే, నువ్వు ఏ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకే ఒక చెట్టు ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము, అది మాత్రం తినొద్దు. అది తిన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు నిశ్చయంగా చస్తావు అని చెప్పారు. అంటే మరణం అనేది నీకు వస్తుంది అని దేవుడు వార్న్ చేసినప్పటికీ ఆదాము ఏం చేశారంటే, ఆజ్ఞను అతిక్రమించి ఆ వృక్ష ఫలాన్ని తిన్నాడు. కాబట్టి ఆయన చూపించిన అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. హల్లెలూయా. సో ఈ మరణము మనుషులందరికీ సంప్రాప్తమైందంట.
ఇంకెవరు తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఆదాములో నుంచి మనందరం వచ్చాం కాబట్టి, ఆదాములో నుంచి ప్రతి ఒక్కరూ పుట్టారు కాబట్టి, ఆదాము మూల పురుషుడిగా మనకు ఉన్నాడు కాబట్టి, ఆయన చేసిన ఆ పాపము మనుషులందరి మీద వెళ్తా వచ్చింది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణము మనుషులందరి మీద వెళ్తూ ఉంది. ఈరోజు మనిషి మరణిస్తున్నాడంటే దానికి మూలము పాపము. ఆ పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక్క మనుషుని అవిధేయత వలన. సో మనుషులందరికీ ఈ యొక్క పాపము సంప్రాప్తమైందంట. అయితే 15వ వచనం చదివితే రోమిలకు రాసిన పత్రిక 5:15 అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడ్ల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేత నైన దానమును అనేకులకు విస్తరించును. ఆమెన్. ఇంకా కొంచెం ముందుకు చదివితే పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకుల అపరాధం మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఒక్క మనిషిని అవిధేయత వల్ల పాపం వచ్చేసింది, కానీ కృపావరం అలా రాలేదు. ఎలా వచ్చింది? ఈ మనుషులందరి పాపము యేసుక్రీస్తు ప్రభు తనపై వేసుకున్నప్పుడు, ఈ మనుషులందరి పాపమునకు వెల ఆయన చెల్లించినప్పుడు, ఈ మనుషులందరి అపరాధములు ఆయన సిలువలో కొట్టివేసినప్పుడు, ఆ శాపగ్రస్తమైన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు, ఆయన తిరిగి మృత్యుంజయుడిగా లేచినప్పుడు అందరికీ రక్షణ వచ్చింది. హల్లెలూయా. అందరం ఏం చేయబడ్డామంట? నీతిమంతులుగా తీర్చబడ్డామంట. సో 17వ వచనం చదివితే మరణము ఒకని అపరాధ మూలంగా వచ్చినదే, ఆ ఒకని ద్వారా ఏలిన ఎడ్ల కృపా బాహుళ్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఆ ఒక్కని ద్వారా ఏలుదురు. మరణము ఒక మనిషిని అపరాధం వల్ల ఏల్తా వచ్చింది. ఏలడం అంటే అది ఆ అధికారాన్ని తీసుకుందనమాట. ఇప్పుడు మరణం చూడలేని మనిషి ఎవ్వడూ లేడు, అది అధికారాన్ని తీసుకుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ కృపా బాహుళ్యం ద్వారా నీతి దానం పొందిన మనము అందరము ఎలా ఏలాలంట? మరణాన్ని ఏలాలంట. హల్లెలూయా. అంటే రెండవ మరణం నుంచి మనకి విడుదల కలిగింది. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిమంతులుగా మనము ఏలాలి. యేసుక్రీస్తు ప్రభు వలె మనము ఏలాలి. ఆమెన్. అదే ఇక్కడ చెప్తా ఉన్నారు. 18వ వచనం చూస్తే కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలంగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవ ప్రధానమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక పుణ్యకార్యం. ఏంట పుణ్యకార్యం? శిలువ మరణం. ఒక్కని యొక్క శిలువ మరణము ద్వారా మనమందరము నీతిమంతులుగా తీర్చబడి రెండవ మరణం నుంచి విడుదల పొందుకొని పరలోక రాజ్య వారసులుగా మార్చబడతా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మరణాన్ని మనం అందరం చూస్తున్నాం కదా. అందరూ అనేక మంది చనిపోతున్నారు. రకరకాల హెల్త్ ఇష్యూస్, రకరకాల యాక్సిడెంట్లు, సడన్గా హార్ట్ అటాక్లు, డెత్ వెళ్తూ ఉంది, మరణం వెళ్తూ ఉంది. అది మన కళ్ళకు కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడు మనం ఎంతగా నమ్ముతున్నామో అదే విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు మీద మనం పెట్టుకున్నప్పుడు మరణాన్ని మనం ఎలా చూస్తున్నామో అలాగే నిత్య జీవాన్ని కూడా మనం చూస్తాము అని మనం నమ్మాలి. చాలామంది మరణాన్ని చూస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచితే మరణాన్ని జయించి నిత్య జీవానికి వెళ్తామని నమ్మలేరు. అలా నమ్మకే చాలామంది నిత్య నరకాగ్నికి పోతా ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్నారు, ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానం మనుషులందరికీ జీవ ప్రధానమై నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక్క పుణ్యకార్యం. ఒక్కరి విధేయత వల్ల మనందరం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? అది ఎలా జరిగిందండి? రీజనింగ్ వద్దు.
ఒక పండు తినడం వల్ల మరణం వచ్చిందని నువ్వు ఎలా చూసి నమ్ముతున్నావో, ఒక్కని శిలువ మరణం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అదే విశ్వాసంతో నమ్మాలి. చూసింది నమ్మినప్పుడు చూడంది కూడా నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నువ్వు చూడక నమ్మిందే నువ్వు విశ్వసించిన వాటిని ఉన్నవనుటకు రుజువు అంట. చూడని వాటిని అంటే నువ్వు ఏదైతే చూడలేదు కానీ నువ్వు నమ్ముతున్నావు. ఏమని నమ్ముతున్నావు? ఒక్కని యొక్క మరణము ద్వారా నా పాపము కొట్టివేయబడింది. ఒక్కని యొక్క విధేయత ద్వారా నేను నీతిమంతురాలుగా తీర్చబడ్డాను. అది నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఆ ఒక్క పుణ్యకార్యం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే మరి ఈ నెలలో దేవుడు మనకేం చెప్తున్నారు అంటే, ఆ ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా ఎలా చేయబడ్డారో, నా ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఆమేన్. ఈ నెలలో నేను దేవునికి విధేయత చూపించడము ద్వారా నేను బ్లెస్ అవ్వడమే కాదు, నా ద్వారా అనేకులు బ్లెస్ అవుతారు. ఆమేన్. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం మనకు అర్థం అవడం కోసం. 19వ వచనంలో మొదటి పాటలో, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అని ఉంది. ఒక్క మనుషుని అవిధేయత. ఆ ఒక్క మనుషుని అవిధేయతకి ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయానికి మనం వెళ్తే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, ఒక్క మనుషుడు తప్పు చేస్తే అందరికీ పాపం వచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. దానికే ఈ ఎగ్జాంపుల్ దేవుడు ఇక్కడ ఇచ్చారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ యెరికోని జయించారు. అంతకుముందే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కనాను ప్లేస్లోకి ప్రవేశించాలి కాబట్టి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. యెరికోని జయించారు. చాలా గొప్ప విజయం వచ్చింది. ఇప్పుడు యెహోషువ చెప్తా ఉన్నాడు, శపితమైన దాంట్లో యెరికోని జయించి ముందుకు వెళ్తున్నప్పుడు ముందే యెహోషువ నిలవబడి చెప్తూ ఉన్నాడు, శపితమైన దాంట్లో కొంచెం కూడా మీరు తీసుకోవద్దు. యెరికో గోడలు ఆటోమేటిక్గా కూలిపోయిన స్థుతి ద్వారా వీళ్ళు యెరికోని దాటి వెళ్ళాలి. ఇప్పుడు దాటి వెళ్ళక ముందే చెప్తా ఉన్నాడు. 7వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. యెహోషువ ముందే చెప్పాడు శపితమైన దాంట్లో ఏది ముట్టవద్దు అని. అయితే వీళ్ళు ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంటే. ఎంతమంది తిరుగుబాటు చేశారంటే ఒకే ఒక్క ఆకాను ఆ శపితమైన దాంట్లో కొంచెం తీసుకుని దాచుకున్నాడంట. ఒకసారి చదువుతున్నాను చూడండి, దాంట్లో కంటిన్యూషను. ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు ముని మనవడు, జబ్ది మనవడు, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. ఎవరు తప్పు చేశారు? ఒక్క ఆకాను తప్పు చేశాడు. శపితమైన దాంట్లో కొంచెం తీసుకుని దాచుకున్నాడంట. ఎక్కడ తీసుకెళ్ళి గుడారంలో గుంత తవ్వి దాంట్లో కప్పెట్టేశాడంట. సో ఒక్క మనుషుని యొక్క పాపము, ఒక్కని యొక్క అవిధేయతగా ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి దేవుని కోపం వచ్చేసింది. ఒక్కని అవిధేయత. దేవుడికి కోపం వచ్చి ఏం చేశారు? ఒక చిన్న పట్టణం, హాయి పట్టణం, ఆ పట్టణం మీద వీళ్ళు గెలవలేకపోయారంట, ఓడిపోయారు. 3000 మంది వధించబడ్డారు అక్కడ. ఒక్కని అవిధేయత అనేకులకు మరణం తీసుకొచ్చింది. ఒక్కని యొక్క అవిధేయత అనేకులు నాశనం అయిపోవడానికి, ఆ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ భయం, ప్రజలందరూ భయపడిపోయారు. యెహోషువ అయితే నేల మీద పడి బట్టలు చింపుకుని ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు వచ్చింది ఈ అపజయం? విజయంలో నడిపిస్తున్న యెహోషువకి దేవుడు చెప్పిన మాట, నీ ఎదుట ఎవడు నిలువ నేరడు అని చెప్పారు. అలాంటి ఒక నాయకుడి జీవితంలో ఒక అపజయాన్ని చూడవలసి వచ్చింది.
ఎందుకు అంటే ఒక్కని అవిధేయత. కొంచెం ఆశపడ్డాడంట ఆ శపితమైన దాంట్లో, కొంచెం తీసుకుని దాచుకున్నాడు. అలా పడి ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్తారు, ఏదైతే అవిధేయత జరిగిందో ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి కంప్లీట్గా నాశనం చేయమని దేవుడు చెప్పినప్పుడు ఆకానును అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకెళ్ళి మొత్తం రాళ్ళు రువ్వి చంపేస్తారు. ఆకాను ఫ్యామిలీ మొత్తం కుటుంబం అంతా నాశనం అయిపోయింది ఆ ఒక్కని అవిధేయత వల్ల. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే యోనా గ్రంథంలో మనము ఈ మధ్యకాలంలోనే ధ్యానం చేసాం. యోనా ఒక్కని అవిధేయత వలన ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళకుండా తన ఇష్టానుసారంగా తర్షీషుకు పోవడానికి ఓడ ఎక్కాడంట. ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ నష్టపోయారు. వాళ్ళకి ప్రాణ హాని జరిగింది, భయం వచ్చేసింది, వాళ్ళు చనిపోయే స్టేజ్కి వచ్చారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఒక్కని అవిధేయత. సో మనం అనుకుంటాం, మనం ఒక్కళ్ళ మాట వినకపోతే ఏం జరిగిద్దంటే, ఒక్కళ్ళ మాట వినకపోతే కుటుంబం అంతటికీ నష్టం, నీ చుట్టూ ఉన్న ప్రజలందరికీ నష్టమే. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటి అంటే, ఒక్కని అవిధేయత వల్ల పాపం ఎలా వచ్చిందో అదే రీతిగా ఒక్కని విధేయత వల్ల మనకి నీతి కూడా సంభవించింది. నీతిమంతులుగా మనం మార్చబడ్డాం. సో ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ ఒక్కరెవరంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఒకని విధేయత. మనము ఎగ్జాంపుల్ చూస్తే నోవాహు ఒక్కని విధేయత తన కుటుంబం అంతటికీ రక్షణ వచ్చిందంట. నోవాహు ఒక్కని విధేయత కుటుంబం అంతటికీ రక్షణ వచ్చింది. వాడు నిర్మించాడు, కుటుంబానికే కాదు చరాలు అన్నింటికి, ప్రాణంతో ఉన్న ప్రతి జీవచరాన్ని అంటే పక్షులను పశువులను అన్నింటినీ కూడా తను రక్షించగలిగాడు. ఈ లోకం అంతమైపోకుండా తను కాపాడగలిగాడు. ఈ లోకంలో అవన్నీ అంతమైపోకుండా కాపాడగలిగాడు ఒక్కని విధేయత. ఆయన అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి విశ్వాసం ఉంచి వాడ కట్టాడంట. ఆ వాడ కట్టడం ద్వారా అనేకులు రక్షణ పొందారు. ఈరోజు ఒక్కని విధేయత అంటే నీ కుటుంబంలో అందరూ రక్షణ పొందలేదేమో నాకు తెలీదు, నీ ఒక్కని విధేయత వల్ల నీ కుటుంబం అంతటికీ రక్షణ వస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఒక్కని విధేయత వల్ల ఎలాగ అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారో నీ ఒక్కని విధేయత వల్ల ఈ నెలలో ప్రతి ఒక్కరూ కూడా బ్లెస్ అవుతారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకా మనం చూస్తే అబ్రహాం జీవితంలో ఆయన దేవుని మాటకి ఎంత ఒబీడియన్స్ చూపించారంటే, ఎంత విధేయత చూపించారంటే, దేవుడు అడుగుతారు, నేను చూపించే ఒక పర్వతానికి తీసుకెళ్ళి నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా అర్పించని. నిజంగా లేక పుట్టిన బిడ్డ, ఎన్నో ప్రార్థనలకి ఫలము, ఎన్నో సంవత్సరాల ఎదురుచూపుకి ఫలితం, దేవుడు బ్లెస్ చేసి ఇచ్చిన కుమారుడు. దేవుడు అడుగుతున్నారు, ఆ బిడ్డే నాకు కావాలి అని. మరేం చేయాలి ఇప్పుడు? విధేయత చూపించాలా అవిధేయత చూపించాలా అని మనకైతే క్వశ్చన్ వస్తుంది. అబ్రహాం గారికి ఆ క్వశ్చన్ రాలేదు. ఆయన విధేయతే చూపించాడు, అసలు ఆలోచించలేదు. వెంటనే తెల్లవారుజామునే లేచాడంట, కట్టెలు సిద్ధపరచుకున్నాడంట, పని వాళ్ళని తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, బయలుదేరాడు. మోరియా పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ దేవుడు చూపించిన ఒక పర్వతం పైకి ఎక్కారు. ఎక్కుతా ఉన్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మళ్ళీ బలి అర్పించడానికి గొర్రెపిల్ల అయ్యేది, దేవుడే చూసుకుంటాడని విశ్వాసంతో వెళ్ళిపోయాడు. ఒకని విధేయత. ఏం జరిగింది? ఆయన విధేయత చూపించడం ద్వారా ఆయన అబ్రహాము యొక్క విధేయత, ఆయన కట్టెలు పేర్చి తన కుమారుణ్ణి
బంధించి అక్కడ పడుకోబెట్టి కత్తి ఎత్తేంత వరకు, అంటే చివరి లాస్ట్ ఎండ్ పాయింట్ వరకు దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడకపోయి ఉంటే అప్పుడైనా సరే కత్తి పడిపోయేది అంతే. అంటే అది కంప్లీట్ ఒబీడియన్స్, పరిపూర్ణమైన విధేయత చూపించాడు అబ్రహాము. ఆయన ఒక్కరి విధేయత ద్వారా ఏం జరిగిందంట, ఒకసారి చూస్తే ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం, 16 నుంచి చదువుతున్నాను చూడండి. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ఆ ఒక్కని విధేయత ఎంత బ్లెస్సింగ్ పొందుకుందంటే, భూలోకమంతా తన సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారని. నెక్స్ట్ జనరేషన్ కాదు, కొన్ని వందల జనరేషన్స్, వేల జనరేషన్స్ ఇంకా స్టిల్ అబ్రహాం సంతానంగా మనము కూడా విశ్వాసులుగా మార్చబడి మన ద్వారా కూడా అది వెళ్తూ ఉంది, ఆ వాగ్దానం వెళ్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క అబ్రహాం కనుక లోబడలేదనుకోండి, ఆయన ద్వారా వచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ ఆగిపోయేవి. ఆయన ఒక్కడు లోబడ్డాడు కాబట్టి, ఒక్కగానొక్క కుమారుని వెనుతీయలేదు కనుక నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ పిల్లల సంతానం అందరినీ ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చేశారు. సో ఈరోజు మన ఒక్కని విధేయత మన బిడ్డల 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 జనరేషన్స్కి అది బ్లెస్సింగ్ అయింది. ఆమేన్. ప్రత్యేకంగా ఈ నెలలో నీ ఒక్కని విధేయత నీ కుటుంబానికి ఆశీర్వాదం అయింది. ఆమేన్. నీ కుటుంబానికి రక్షణ అయింది. ఆమేన్. నీ కుటుంబానికి భద్రతగా, కాపుదలుగా నీ విధేయత ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినడం నేర్చుకుంటావో నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపించారు అని మనకి, అంటే ఒక పీక్ మూమెంట్ ఎక్కడ తెలుస్తుంది అంటే, గెత్సెమనే తోటలో చూస్తాం మనం. దేవుడు ఆదాంకి అన్నీ ఇచ్చేశారు. ఏమైనా కొదువ ఉందా ఆదాం జీవితంలో అంటే? ఏ కొదువ లేదు. ఏదైనా తోట వేశారు, కావాల్సిన అన్ని ఫ్రూట్స్ ఇచ్చేశారు. ఆయన ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సంతోషముగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే సడన్గా సర్పం వచ్చిందంట, మాట్లాడడం మొదలెట్టిందంట. ఏమని మాట్లాడుతుంది? దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి మాట్లాడడం మొదలుపెట్టింది. దేవుని స్వరం విన్నాడు, ఆల్రెడీ ఆజ్ఞను విన్నాడు. తినొద్దు అని చెప్పిన దేవుని మాట విని కూడా దానికి ఒబీడియన్స్ చూపించకుండా తినేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు చెప్తున్నారు, ప్రభు గెత్సెమనే తోటకి చేరి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనానికి మనం వస్తే, 26వ అధ్యాయము 39వ వచనం, 38 నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇప్పుడు ఈయన దేవుని మాట వినాలి.
ఆయన ముందు ఒక గిన్నె ఉంది. ఆ గిన్నెలో ఏముంది అంటే సర్వ మానవాళి పాపములన్నీ ఆ గిన్నెలో ఉన్నాయి. ఇప్పుడు అది తాగాలి అంటే ఆ శిలువ మరణానికి తన్ను తాను ఇష్టపూర్వకంగా అప్పగించుకోవాలి, విధేయత చూపించాలి. కానీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక్క పాపం కూడా చేయలేదు. కానీ నా పాపంలో ఆయన భుజాలపై వేసుకోవాలి శిలువ రూపంలో. ఆ పాపాలకు వస్తున్న శిక్ష, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తినాలి, అవమానం పొందుకోవాలి, ఉమ్ము వేయబడాలి, చెంపలు పెరికి వేసుకోవాలి. ఇన్ని విషయాలు మనకి తెలియకుండా జరిగితే అది వేరే విషయం. ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు ప్రభువుకి. ముందు రోజు నైటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, ఈ గిన్నె సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇష్ట ప్రకారంగా గిన్నె తీసుకోవడానికి ఏం జరగబోతుందో అన్నీ తెలిసి కూడా విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు. ఆదాముకి అన్నీ తెలుసు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని తెలుసు, దేవుడు సమృద్ధినిచ్చారు, దేవుని స్వరూపం ఉంది, దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మంచిగా సహవాసం చేస్తూ ఉన్నారు దేవునితో కలిసి. అన్నీ ఉన్నప్పుడు ఆయన అవిధేయత చూపించాడు. ఈయన అందరి అవిధేయతలు నెత్తి మీద వేసుకుని ఈయన పాపిగా మార్చబడాలి అని తెలిసి, శిలువ మరణాన్ని పొందుకోవాలని తెలిసి కూడా ఆ పాపములన్నీ తను భరించడానికి సంపూర్ణంగా ఆయన అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. తనకి ఇష్టం లేకపోయినా అయినను నీ ఇష్ట ప్రకారమే, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. అంటే దేవుని మాటకి విధేయత చూపించాడు. హల్లెలూయా. అందుకే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఒక్కని విధేయత. ఈరోజు మన ఒక్కని విధేయత. యోనా వలె దేవుని మాటకు వ్యతిరేకంగా పోతున్నామా, లేక అబ్రహాము వలె ఒక్కని విధేయత అనేకులకు ఆశీర్వాదకరం అయ్యేటట్లుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటా ఉన్నామా? విధేయత అంటే మాటని వినడం, దేవుని మాటకి పరిపూర్ణంగా లోబడ్డం. అది నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీ ఇష్టాలతో పని లేదు. దేవుని చిత్తానికి లోబరుచుకోవడం అనేదే విధేయత. యేసుక్రీస్తు ప్రభుకు కూడా ఇష్టం లేదు, కానీ తండ్రి చిత్తానికి లోబడ్డారు. ఆయన పరిపూర్ణ సమర్పణ కలిగి శిలువ మరణానికి ఆయన అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మనము అలాంటి వ్యక్తులుగా ఉన్నామా? ఒకవేళ నిజంగా అలా ఉంటే, నిజంగా మనం విధేయత చూపిస్తే, నిజంగా దేవుని చిత్తానికి లోపరుచుకుంటే, నిజంగా దేవుని మాట మన జీవితంలో జరుగును గాక అని మనం తల ఒగ్గగలిగితే, ఖచ్చితంగా నీ ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడ్డమే కాదు, నీ ద్వారా జనరేషన్స్ బ్లెస్ అవుతాయి. నీ ద్వారా అనేకులకి రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. నీ ద్వారా నీ కుటుంబమే కాదు, అనేకులు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఇది ఒక్క జనరేషన్స్కి కాదు, మన ద్వారా మన జనరేషన్స్ అన్నీ బ్లెస్ అవుతాయి. దేవా, నా తరతరాల ఆశీర్వాదం కోసం నన్ను నేను తగ్గించుకుని ఇప్పుడు నీ యొక్క మాటకు విధేయత చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను అని గనక మనం చెప్పగలిగితే, ఈ ఒక్క నెలే కాదు ఆశీర్వాదం, తరతరాల ఆశీర్వాదం మనం పొందుకుంటాం. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం ఈ నెల మంచిగా ఉండాలి ప్రభువా, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. ఎవరి జీవితంలో కష్టం వస్తుంది? దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తేనే. తుఫాన్ ఎందుకు వచ్చింది యోనా జీవితంలో? దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి. ఆకాన్ ఎందుకు మరణించాడు? తన కుటుంబం దేవుని మాటకు విధేయత చూపించలేదు కాబట్టి. సో ఈరోజు నీకు క్షేమం కలగాలి అంటే దేవుని మాటకి లోబడు, నీకు ఆశీర్వాదం కావాలి అంటే దేవుని మాటకి లోబడు,
నీ ఒక్కడికే కాదు, నీ ద్వారా అనేకులు బ్లెస్ అవుతారు. అట్టి కృపను ఈ నెలలో మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాక్య భాగమును వాగ్దానమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.